డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు క్లాస్లో న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, రేడియో యాక్టివ్ డికేలా, తర్వాత పోతే హాఫ్ లైఫ్ పీరియడ్, యావరేజ్ లైఫ్ పీరియడ్ ఇవన్నీ నేర్చుకున్నాం అన్నమాట. న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటే కొన్ని ఎలిమెంట్స్ అంటే జనరల్గా హెవీ న్యూక్లియై స్పాంటానియస్గా ఆల్ఫా రేస్ను, బీటా రేస్ను, గామా రేస్ను ఎమిట్ చేసి వేరే న్యూక్లియైగా డిజింటిగ్రేట్ అయిపోవటాన్ని న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటారని నేర్చుకున్నాం అన్నమాట. ఇది ఒక స్పాంటానియస్ ప్రాసెస్, టెంపరేచర్ మీద ప్రెషర్ మీద డిపెండ్ కాదు. ఇది ఆ న్యూక్లియై అలా ఎందుకు డిజింటిగ్రేట్ అవుతాయి అంటే వాటికున్న ఇన్స్టెబిలిటీ వల్ల అలా డిజింటిగ్రేట్ అయిపోతాయి అన్నమాట. అది మనం నేర్చుకున్నది. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. అసలు ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? కృత్రిమంగా ఒక ఎలిమెంట్ను ఇంకొక ఎలిమెంట్గా మార్చటాన్ని ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. ఇంతకుముందు నాగార్జునాచార్యుడు అనే సైంటిస్టు మెర్క్యూరీని గోల్డ్గా మార్చినట్టుగా పుస్తకాల్లో ఉంది. మెర్క్యూరీ ఒక ఎలిమెంట్, గోల్డ్ అనేది ఇంకొక డిఫరెంట్ ఎలిమెంట్. మెర్క్యూరీ ప్రాపర్టీస్ వేరు, గోల్డ్ ప్రాపర్టీస్ వేరు. మరి ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్గా ఎలా మార్చగలమని సైంటిస్టులు అనుకున్నారు. అప్పుడు ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్గా మార్చడం సాధ్యం కాదు, వాటి కెమికల్ ప్రాపర్టీస్ వేరువేరుగా ఉంటాయి అని సైంటిస్టులు భావించారు ఇంతకుముందు. కానీ రూథర్ఫోర్డ్ అనే సైంటిస్టు కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్గా మార్చచ్చని ప్రూవ్ చేసి చూపించాడు అనమాట. ఇదే ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. దానికి డెఫినేషన్ ఏంటో చూద్దాం. ది కన్వర్షన్ ఆఫ్ వన్ ఎలిమెంట్ into another by artificial means is called artificial transmutation of elements. కృత్రిమంగా ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్గా మార్చే విధానాన్నే ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ అంటారు. రూథర్ఫోర్డ్ పర్ఫార్మ్డ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు రూథర్ఫోర్డ్, in which the atoms of different stable elements such as nitrogen, aluminum, phosphorus, etc. were bombarded with high-speed alpha particles from natural radioactive substances. ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఏం చేశాడంటే నైట్రోజన్ న్యూక్లియస్ను, అల్యూమినియం న్యూక్లియస్ను, ఫాస్ఫరస్ న్యూక్లియస్ను, అలానే ఇంకా మరికొన్ని న్యూక్లియైని ఫాస్ట్గా వచ్చేటువంటి ఆల్ఫా పార్టికల్స్తో బొంబార్డింగ్ చేశాడు. అంటే తాడనం చెందించాడు, ఢీగొట్టించాడు అనమాట. అలా ఢీగొట్టించి ఫైనలీ ఇన్ 1919 హీ డిస్కవర్డ్ ది ఫినామినాన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్. ఇలా చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో అతను ఫైనల్గా 1919లో ఈ కృత్రిమ పరివర్తనము అంటే ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్గా ఆర్టిఫిషియల్ మీన్స్తో మార్చచ్చని కనుక్కున్నాడు అనమాట. దీనికి గాను అతను చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఏంటో చూద్దాం. ది apparatus used by Rutherford to demonstrate the first artificial transmutation of elements consisted of a chamber A with a window on one side. ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్లో ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఎట్లా ఉందంటే ఒక ఛాంబర్ ఉందన్నమాట. ఇలా ఆ ఛాంబర్ పేరు ఏంటంటే ఏ, దీనికి ఒక సైడ్న ఒక విండో ఉంది, ఇదే విండో. ఇట్ వాజ్ కవర్డ్ విత్ ఏ థిన్ షీట్ ఆఫ్ సిల్వర్ ఫాయిల్ F and a zinc sulfide screen S was placed next to it as shown in the figure. ఈ విండో ఉంది చూసారా, దీనికి ఒకవైపునేమో ఒక సిల్వర్ ఫాయిల్ ఉంది, వెనక వైపునేమో జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ఉందన్నమాట. ఎందుకనంటే ఇలా ఆల్ఫా పార్టికల్స్ కానీ బీటా పార్టికల్స్ కానీ గామా రేస్ కానీ వస్తే ఆ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ మీద పడ్డప్పుడు సింటిలేషన్స్ కనిపిస్తాయి మనకి. ఆ సింటిలేషన్స్ని బ్యాక్ సైడ్ అరేంజ్ చేసిన మైక్రోస్కోప్తో చూడొచ్చు అనమాట. ఏ పార్టికల్స్ రాకపోతే సింటిలేషన్స్ కనిపించవు,
అప్పుడు మైక్రోస్కోప్లో ఏ పార్టికల్స్ రావట్లేదని మనం గమనించవచ్చు. ఓకేనా, అది ఇక్కడ అరేంజ్మెంట్. ఓకే, ది సైడ్ ట్యూబ్స్ B and B were used to fill various gases in the chamber. ఇక్కడ ట్యూబ్స్ ఉన్నాయి చూసారా, ఈ ట్యూబ్స్లో డిఫరెంట్ గ్యాసెస్ ఒకసారి ఆక్సిజన్తో నింపేసి ఈ ఛాంబర్ అంతా ఆక్సిజన్తో ఫిల్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ తర్వాత ఆక్సిజన్ అంతా తీసేసి నైట్రోజన్తో ఫిల్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. అంటే డిఫరెంట్ గ్యాసెస్తో వేరువేరుగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇక్కడ ఈ ట్యూబ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా. ది సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ రేడియం వాజ్ ప్లేస్డ్ ఆన్ ఏ స్మాల్ డిస్క్ ఎటార్. ఇక్కడ ఉంది చూసారా పొడవుగా ఒక రాడ్, ఆ రాడ్ చివర ఒక డిస్క్ ఉంది చూసారా, అక్కడ రేడియంను ఫిక్స్ చేశాడు అనమాట. రేడియం అంటే ఏంటి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. అది సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, దాని నుంచి ఆల్ఫా పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఉంది డిస్క్ అనమాట, దీని నుంచి ఇలా రిలీజ్ అయ్యే ఆల్ఫా పార్టికల్స్ అవి వచ్చి ఈ సిల్వర్ ఫాయిల్లో నుంచి ఇలా ఇక్కడ స్క్రీన్ చూసారా, జింక్ సల్ఫైడ్ స్క్రీన్, దాన్ని టచ్ చేసినప్పుడు సింటిలేషన్స్ వస్తాయి. ఆ సింటిలేషన్స్ని ఈ మైక్రోస్కోప్లో చూడొచ్చు అనమాట. ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎఫ్ వాజ్ అడ్జస్టబుల్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ సోర్స్ దగ్గర నుంచి ఈ ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రాడ్ని పట్టుకొని మనం వెనక్కు లాగేసామనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ రేడియం వెనక్కి వెళ్ళిపోయి ఈ డిస్టెన్స్ పెరుగుతుందన్నమాట. లేకపోతే ఈ రాడ్ని ముందుకు నెట్టామనుకోండి, అప్పుడు ఆర్ ఇలా దగ్గరికి జరుగుతుంది ఎఫ్కు, అప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందన్నమాట. అంటే ఈ సోర్స్ నుంచి ఈ ఎఫ్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దెన్ ఆల్ఫా పార్టికల్స్ ఫ్రమ్ ది రేడియో యాక్టివ్ RA war about 8 million electron volts with a range of 7 centimeters in air. దీని నుంచి రిలీజ్ అవుతున్న ఆల్ఫా పార్టికల్స్ ఎనర్జీ ఎంత అంటే 8 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. అవి గాలిలో 7 సెంటీమీటర్స్ దూరం వస్తాయి. 7 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రాలేవన్నమాట. అంటే మనం ఈ రేడియంను 7 సెంటీమీటర్స్ లోపు కనుక పెట్టామంటే ఇక్కడ సింటిలేషన్స్ కనిపిస్తాయి. ఈ రేడియం ఉండే రాడ్ని వెనక్కు లాగేసి ఈ డిస్టెన్స్ 7 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ పెడితే అంత దూరం రాలేక మధ్యలోనే అవి వాటి ఎనర్జీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ సింటిలేషన్స్ కనపడవన్నమాట. ఎందుకంటే దాని నుంచి వచ్చే ఆల్ఫా పార్టికల్స్ ఎనర్జీ 8 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, అవి ఎయిర్లో 7 సెంటీమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలవు. When the alpha particles pass through different gases in the chamber, the resultant effect could be observed as scintillations on the screen on S. అంటే ఇక్కడ డిఫరెంట్ గ్యాసెస్తో నింపేసి సింటిలేషన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఎస్ మీద సింటిలేషన్స్ని మైక్రోస్కోప్తో చూడొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎలా చేశాడు అనేది గమనిద్దాం. వెన్ ది ఛాంబర్ వాజ్ ఫిల్డ్ విత్ ఆక్సిజన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, ఛాంబర్ మొత్తాన్ని కూడా ఆక్సిజన్తో ఫిల్ చేసిన లేకపోతే కార్బన్ డైఆక్సైడ్తో ఫిల్ చేసిన, దేర్ వర్ నో సింటిలేషన్స్ ఆన్ ఎస్ ప్రొవైడెడ్. ది డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్ వాజ్ గ్రేటర్ దాన్ ది రేంజ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఆక్సిజన్తో ఫిల్ చేసామనుకో, ఈ మధ్య డిస్టెన్స్ 7 సెంటీమీటర్స్ కంటే లోపు ఉంటే డెఫినెట్గా సింటిలేషన్స్ కనిపిస్తాయని మీకు తెలుసు. ఎందుకనంటే ఇవి ఈ ఆల్ఫా పార్టికల్స్ రేంజ్ 7 సెంటీమీటర్స్ ఎయిర్లో అని మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ సింటిలేషన్స్ చూడొచ్చు. మనం ఈ డిస్టెన్స్ని 7 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ చేస్తే మనకి ఏ సింటిలేషన్స్ కనిపించలా. ఎప్పుడు ఈ లోపల ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఉంటాయి అన్నమాట. బట్ వెన్ ది ఛాంబర్ వాజ్ ఫిల్డ్ విత్ నైట్రోజన్, ఈ మొత్తాన్ని నైట్రోజన్తో నింపినప్పుడు సింటిలేషన్స్ వర్ అబ్జర్వ్డ్ ఆన్ ఎస్ ఈవెన్ ఇఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 40 సెంటీమీటర్స్ మచ్ గ్రేటర్ దెన్ ది రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇన్ నైట్రోజన్. ఈ మధ్య డిస్టెన్స్ని మనం 7 సెంటీమీటర్ల కంటే పెంచేసాం. అంటే ఎంత పెంచాం, దాదాపుగా 40 సెంటీమీటర్స్. అంటే ఈ రాడ్ని బాగా వెనక్కు లాగేసామన్నమాట. ఇక్కడి నుంచి ఈ ఆర్ నుంచి ఈ ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్ ఉన్నా కూడా, అంటే యాక్చువల్గా అంత దూరం రాలేవు కదా ఆల్ఫా పార్టికల్స్, మీకు తెలుసు కదా 7 సెంటీమీటర్స్ వరకే అని. అయినా కూడా ఇక్కడ సింటిలేషన్స్ కనిపించినాయి అనమాట. అలా ఎందుకు కనిపించినాయి అని అబ్జర్వ్ చేశాడు రూదర్ఫోర్డ్. డెఫినెట్గా సింటిలేషన్స్ ఆల్ఫా పార్టికల్స్ వల్ల అయిండవు. ఎందుకని, ఆల్ఫా పార్టికల్స్ అంత దూరం రాలేవు కదా.
మరి అలాంటప్పుడు లోపల ఏదో రియాక్షన్ జరిగిందనమాట. ఈ నైట్రోజన్ ఫిల్ చేసినప్పుడు నైట్రోజన్ని ఆల్ఫా పార్టికల్స్ బొంబార్డ్ చేస్తే వేరే కొత్త పార్టికల్స్ వచ్చి ఉండాలి, వాటికి రేంజ్ ఎక్కువ ఉండాలి, వాటి వల్ల సింటిలేషన్స్ వచ్చి ఉండాలని అబ్జర్వ్ చేశాడు రూథర్ఫోర్డ్. దీస్ పార్టికల్స్ ప్రొడ్యూసింగ్ సింటిలేషన్స్ కెనాట్ బి ఆల్ఫా పార్టికల్స్ యాజ్ దే కెనాట్ హ్యావ్ సచ్ ఎ లాంగ్ రేంజ్. డెఫినెట్గా సింటిలేషన్స్ అనేవి ఆల్ఫా పార్టికల్స్ వల్ల కాదనమాట, ఎందుకంటే ఆల్ఫా పార్టికల్స్కి అంత రేంజ్ లేదు. రూథర్ఫోర్డ్ ఫౌండ్ దట్ ది లాంగ్ రేంజ్ పార్టికల్స్ వర్ నథింగ్ బట్ ప్రోటాన్స్. అప్పుడు అతను ఏమని అబ్జర్వ్ చేశాడంటే అంత రేంజ్ ఉన్న పార్టికల్స్ అవి ఆల్ఫా పార్టికల్స్ కాదవి, డెఫినెట్గా అవి ప్రోటాన్స్ అయి ఉంటాయి అని అబ్జర్వ్ చేశాడు. రూథర్ఫోర్డ్ కంక్లూడెడ్ దట్ ది నైట్రోజనియస్ హిట్ బై ఎన్ ఆల్ఫా పార్టికల్ ట్రాన్స్మ్యూట్స్ ఇంటూ ఆక్సిజన్ న్యూక్లియస్ అలాంగ్ విత్ ఎ ప్రోటాన్. ఇప్పుడు ఇలా లోపలంతా నైట్రోజన్ ఉంది కదా, 7n14, దాన్ని ఇలా ఆల్ఫా పార్టికల్ వచ్చి బొంబార్డ్ చేసింది కదా, 2He4 అంటే ఆల్ఫా పార్టికల్ అని నీకు ముందు క్లాస్లో చెప్పున్నా నేను. అప్పుడు కొత్త న్యూక్లియస్ వచ్చింది, 8O17 అనే ఆక్సిజన్ న్యూక్లియస్ వచ్చింది, ప్లస్ దాంతోపాటుగా ఒక ప్రోటాన్ వచ్చింది. ఇక్కడ ఛార్జీ కన్జర్వ్ కావాలా, మాస్ కన్జర్వ్ కావాలా? ఛార్జ్ అంటే క్రింద ఉండేది, రియాక్షన్ ముందు ఛార్జ్ ఎంత 7 + 2 9, రియాక్షన్ తర్వాత ఛార్జ్ ఎంత 8 + 1 9, అంటే ఛార్జ్ సరిపోయింది. రియాక్షన్ ముందు ఎంత ఛార్జ్ ఉందో రియాక్షన్ తర్వాత కూడా అంతే ఛార్జ్ ఉంది, ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. రియాక్షన్కు ముందు మాస్ ఎంత, అటామిక్ మాస్ 18, రియాక్షన్ తర్వాత ఎంత 17 + 1 18, మాస్ కూడా కన్జర్వ్ అయింది, రెండు కన్జర్వ్ కావాలన్నమాట. అంటే ఇక్కడ నైట్రోజన్ న్యూక్లియస్ కంప్లీట్గా ఆక్సిజన్ న్యూక్లియస్గా మారిపోయి ఒక ప్రోటాన్ రిలీజ్ అయిందనమాట. ఇది కెమికల్ రియాక్షన్ కాదు, ఇది ఒక న్యూక్లియర్ రియాక్షన్. అర్థమవుతుందా? కెమికల్ రియాక్షన్ ఎట్టు ఉండదు కదా. ది న్యూక్లియర్ రియాక్షన్ కాజింగ్ దిస్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ కెన్ బి రిటర్న్ యాజ్. ఇదే న్యూక్లియర్ రియాక్షను. ఈ రియాక్షన్ నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంప్లీట్గా నైట్రోజన్ న్యూక్లియస్ ఆక్సిజన్ న్యూక్లియస్గా మారిపోయిందనమాట. అంటే ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్గా మారిపోయింది. ఎట్లా? బై బొంబార్డింగ్ విత్ హై స్పీడ్ ఆల్ఫా పార్టికల్స్. హై స్పీడ్ ఆల్ఫా పార్టికల్స్తో బొంబార్డ్ చేస్తే ఒక ఎలిమెంట్ కంప్లీట్గా ఇంకొక ఎలిమెంట్గా మారిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్. దీన్నే మనం ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ అంటాము. This reaction shows that a stable isotope of nitrogen is converted into a rare isotope of oxygen. Stable isotope of nitrogen రేర్ ఐసోటోప్ ఆఫ్ ఆక్సిజన్గా మారిపోయిందనమాట. దస్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ వాజ్ మేడ్ పాసిబుల్. ఈ రకంగా కృత్రిమ పరివర్తనము అంటే ఆర్టిఫిషియల్ మీన్స్తో ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్గా మార్చడం అనేది పాసిబుల్ అని రూథర్ఫోర్డ్ ఫస్ట్ కనుక్కున్నాడు అనమాట. రూథర్ఫోర్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ చాడ్విక్ షోడ్ దట్. రూథర్ఫోర్డ్ ఏం చేశాడంటే చాడ్విక్ అనే సైంటిస్ట్ తోటి కలిసి ఇద్దరు కలిసి ఏం చూపించారంటే మెనీ అదర్ లైట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బోరాన్ టు పొటాషియం, బోరాన్ నుంచి పొటాషియం వరకు అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ అవన్నీ అనమాట. బోరాన్ నుంచి పొటాషియం వరకు విత్ ది ఎగ్జంప్షన్ ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్. కార్బన్ ఆక్సిజన్ కాకుండా, ఎందుకంటే ఇవి స్టేబుల్ అనమాట, ఇవేమి కొత్త ఎలిమెంట్గా మారవు. కుడ్ బి ట్రాన్స్మ్యూటెడ్ బై బొంబార్డింగ్ విత్ ఆల్ఫా పార్టికల్స్. అంటే బోరాన్తో ఎక్స్పెరిమెంట్ చేశాడు. బోరాన్ తర్వాత ఏమొస్తుంది? కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వాటన్నిటితోటి విడివిడిగా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అనమాట పొటాషియం వరకు. అవి ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్గా మారిపోవటాన్ని అతను గమనించాడు. ఎవరెవరు? రూథర్ఫోర్డ్ అండ్ చాడ్విక్. అయితే ఎక్సెప్ట్ కార్బన్ అండ్ ఆక్సిజన్, ఈ రెండు మాత్రం మారలా, ఎందుకంటే ఇవి స్టేబుల్ కాబట్టి మారవు. మిగతావన్నీ ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్గా మారిపోయిందనమాట. ఎప్పుడు? హై స్పీడ్ ఆల్ఫా పార్టికల్స్తో బొంబార్డింగ్ చేస్తే, ఎమిటింగ్ ప్రోటాన్స్. అన్ని సందర్భాల్లో కూడా ప్రోటాన్ అనేది వచ్చిందనమాట. వన్ సచ్ స్టడీ, ఈ రకంగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఒకానొక స్టడీ ఏంటంటే లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్. ఈ రకంగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు తెలిసింది ఏంటంటే న్యూట్రాన్ అనే ఒక చిన్న పార్టికల్ని, మీకు తెలుసు కదా 0n1 అని రాస్తారు న్యూట్రాన్ని, దాన్ని వాళ్ళు కనుక్కున్నారనమాట. ఈ స్టడీలోనే వాళ్ళు న్యూట్రాన్ కనుక్కున్నది.
న్యూట్రాన్ డిస్కవరీ ఈ స్టడీలోనే చేశారనమాట. న్యూట్రాన్ 0n1 అని రాస్తారు, అంటే వాటి ఛార్జ్ ఎంత అంటే 0, అటామిక్ మాస్ ఎంత అంటే ప్రోటాన్ మాస్ ఎంత, న్యూట్రాన్ మాస్ కూడా అంతే కదా, అందుకని న్యూట్రాన్ ఇలా రాస్తారనమాట. ఈ స్టడీలోనే వాళ్ళు న్యూట్రాన్ని కూడా కనుక్కున్నారనమాట. ఇప్పుడు మనం డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు మనం డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ అంటే న్యూట్రాన్ ఎలా కనుగొనబడింది, దాన్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఎలా డిస్కవర్ చేశారనేది చూద్దాం అన్నమాట. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై చాడ్విక్ అనే సైంటిస్టు న్యూట్రాన్స్ని కనుక్కున్నాడు. బోతే అండ్ బేకర్ వైల్ కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బొంబార్డింగ్ బెరిలియం విత్ ఆల్ఫా పార్టికల్స్, ఈ బోతే అండ్ బేకర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్ తోటి 2He4 అంటే ఆల్ఫా పార్టికల్స్ కదా, బెరిలియం న్యూక్లియస్ని 4Be9 బెరిలియం న్యూక్లియస్ అంటే దాని ఛార్జ్ ఏమో 4, అటామిక్ మాస్ నెంబర్ ఏమో 9 అనమాట. ఆల్ఫా పార్టికల్స్ తోటి బెరిలియం న్యూక్లియస్ని బొంబార్డింగ్ చేసినప్పుడు అది కాస్త సమ్ కార్బన్ న్యూక్లియస్గా మారిపోయి సమ్ రేస్ వచ్చినాయని అబ్జర్వ్ చేశారనమాట. అవి గామా రేస్ అయి ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేశారు వాళ్ళు. ఇట్ ఎమిట్స్ ఏ హై ఎనర్జీ పెనిట్రేటింగ్ రేడియేషన్ అంటే బాగా ఎక్కువ ఎనర్జీ ఉండి ఎక్కువ చొచ్చుకొని పోయే శక్తి ఉన్నటువంటి ఒక రేడియేషన్, పెనిట్రేటింగ్ రేడియేషన్ అంటే అది, అలాంటి రేడియేషన్ వచ్చింది. అవి బహుశా గామా రేస్ అయి ఉండొచ్చు అని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు, ఊహించారనమాట. ఇవి కన్ఫర్మ్డ్గా వాళ్ళకి తెలియదు. The energy measurement indicated that the energy radiations are about 7 million electron volts. వీటి ఎనర్జీ 7 million electron volts ఉన్నట్టుగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేషన్ కరెక్టే అనమాట, 7 million electron volts. అయితే హవెవర్ ది రేడియేషన్స్ డిడ్ నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ విత్ గామా రేస్. అయితే ఇవి గామా రేస్ అయి ఉండకపోవచ్చే, గామా రేస్ అయి ఉంటే వాటి ఎనర్జీ ఇంత ఉండదే, 7 million electron volts ఉండదే అని వాళ్ళకు డౌట్ ఉంది. గామా రేస్ తోటి మ్యాచ్ కాల, అయినా కూడా వాళ్ళు గామా రేస్ అని ప్రిడిక్ట్ చేశారనమాట. లేటర్ తర్వాత క్యూరీ అండ్ జోలియట్ రిపీటెడ్ ది ఎక్స్పెరిమెంట్. మేడం క్యూరీ అండ్ జోలియట్ వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళు సేమ్ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేశారనమాట. అండ్ అలౌడ్ ది రేడియేషన్స్ టు పాస్ త్రూ హైడ్రోజినియస్ మెటీరియల్ లైక్ పారాఫిన్, వ్యాక్స్ ఎక్సెట్రా. ఈ బయటకు వచ్చిన రేడియేషన్స్ ఉన్నాయే అంటే ఇదేంటిది, సమ్ పొలోనియం నుంచి ఇలా ఆల్ఫా పార్టికల్స్ బయటకు వచ్చినాయి అనమాట. ఈ బయటకు వచ్చిన ఆల్ఫా పార్టికల్స్ బెరిలియంతో బొంబార్డ్ అయిన తర్వాత ఇలా బయటకు వచ్చిన రేస్ గామా రేస్ అని వాళ్ళు అనుకున్నారనమాట. సమ్ గామా రేస్ అనే మనం కూడా అనుకుందాం. దాన్ని హైడ్రోజినియస్ మెటీరియల్, పారాఫిన్, వ్యాక్స్ వీటన్నిటిలో హైడ్రోజన్ ఉంటుంది, దాంతో బొంబార్డింగ్ చేసినప్పుడు దే అబ్జర్వ్డ్ హై ఎనర్జీ ప్రోటాన్స్ ఆర్ ఎమిటెడ్. ప్రోటాన్స్ వచ్చినట్టుగా వాళ్ళు గమనించారనమాట. ఫ్రమ్ పారాఫిన్ విత్ ఎనర్జీ 5 million electron volts. అంటే ఇలా బయటకు వచ్చిన గామా రేడియేషన్స్ ఈ పారాఫిన్ తోటి బొంబార్డ్ అయినప్పుడు ప్రోటాన్స్ వచ్చినాయి. ప్రోటాన్స్ ఎనర్జీ 5 million electron volts ఉన్నట్టుగా వాళ్ళు నోటీస్ చేశారు. అయితే క్యాలిక్యులేషన్స్ హ్యావ్ షోన్ దట్ ది ఎజెక్షన్ ఆఫ్ 5 million electron volts రిక్వైర్స్ గామా రేస్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ 50 million electron volts. ఈ ప్రోటాన్స్ 5 million electron volts ఎనర్జీతో రావాలి అంటే ఈ బొంబార్డ్ చేసే గామా రేస్కి డెఫినెట్గా 50 million electron volts ఎనర్జీ ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఈ వచ్చినవి గామా రేస్ అని కదా వాళ్ళు అనుకుంటున్నది. ఈ గామా రేస్ వచ్చి ఈ పారాఫిన్ తోటి బొంబార్డ్ చేసినప్పుడు ప్రోటాన్స్ వచ్చినాయి. ప్రోటాన్స్ ఎనర్జీ 5 million electron volts ఉంది. ప్రోటాన్స్ విత్ 5 million electron volts ఎనర్జీ రావాలి అంటే గామా రేస్కి డెఫినెట్గా 50 million electron volts ఉండాలి. కానీ మన దగ్గర ఉన్న గామా రేస్కి 7 million electron volts ఎనర్జీనే ఉన్నట్టుగా వాళ్ళు నోటీస్ చేశారు. సో ఇక్కడ డిస్క్రిపెన్సీ వచ్చిందనమాట. డిస్క్రిపెన్సీ అంటే ఒక విరుద్ధత్వం. అందువల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రిడిక్షన్, ఈ అజంప్షన్ చూసారా గామా రేస్ అనేది, అది ఖచ్చితంగా రాంగు. ఈ వచ్చినవి గామా రేస్ అని అనుకుంటున్నాం కానీ అవి గామా రేస్ అయిండవు. గామా రేస్ ఎందుకు అయిండవు అంటే గామా రేస్ కనుక అయి ఉండాలంటే అవి వాటి ఎనర్జీ 50 million electron volts ఉండాలి.
అంత లేదు కాబట్టి ఈ వచ్చినవి గామా రేస్ కాదు అని వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. తర్వాత ఈ 1932 చాడ్విక్ కంక్లూడెడ్ దట్, చాడ్విక్ అనే సైంటిస్ట్ వచ్చి 1932లో ఏమని కంక్లూడ్ చేశాడంటే, ఏ గ్రూప్ ఆఫ్ న్యూట్రల్ పార్టికల్స్ ఆర్ ఎమిటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గామా రేస్. గామా రేస్ కాదవి, న్యూట్రల్ పార్టికల్స్ వచ్చినాయని అతను కంక్లూడ్ చేశాడు. దీస్ ఆర్ కాల్డ్ న్యూట్రాన్స్. వాటికి న్యూట్రాన్స్ అని పేరు పెట్టాడు. రియాక్షన్ కూడా ఇందాక మనం ఊహించుకున్న రియాక్షను, ఈ ఆల్ఫా పార్టికల్స్ వచ్చి బెరిలియం న్యూక్లియస్ తోటి బొంబార్డ్ అయినప్పుడు ఇలా కార్బన్ ఐసోటోప్ రావటం, గామా రేస్ రావటం, ఈ న్యూక్లియర్ రియాక్షన్ కూడా రాంగ్ అనమాట. వాళ్ళు ఊహించుకున్నారు బోతే అండ్ బేకర్. యాక్చువల్ న్యూక్లియర్ రియాక్షన్ ఎలా జరిగిందనేది చాడ్విక్ చెప్పాడు. ఇలా బెరిలియం తోటి ఆల్ఫా పార్టికల్ బొంబార్డ్ అయినప్పుడు 6C19 అనే ఒక కార్బన్ ఐసోటోప్ టెంపరవరీగా వచ్చింది. అది మళ్ళీ ఇక్కడ ప్లస్ కాదు. ఈ 6C13 అనే టెంపరవరీగా వచ్చిన కార్బన్ ఐసోటోపు మళ్ళీ ఎంబడే అది స్ప్లిట్ అయిపోయి 6C12 అనే కార్బన్ ఐసోటోపు ప్లస్ న్యూట్రాన్ ప్లస్ గామా రేస్ వచ్చినాయి అనమాట. ఈ న్యూట్రాన్సే రెస్పాన్సిబుల్. ఇప్పుడు క్లియర్ కట్గా అక్కడ ఏం జరిగిందనేది చూద్దాం. ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ పొలోనియం సోర్స్. ఎస్, ఇదనమాట ఒక పొలోనియం సోర్సు. అంటే పొలోనియం ఇక్కడ ఉంది, దీని నుంచి ఇలా ఆల్ఫా పార్టికల్స్ వచ్చినాయి. ఆల్ఫా పార్టికల్స్ ఇలా బెరిలియం తోటి బొంబార్డ్ అయినాయి. అప్పుడు వచ్చినవి గామా రేస్ కాదు, న్యూట్రాన్స్ అనమాట. ఆ న్యూట్రాన్స్ను పారాఫిన్ని టచ్ చేసినాయి అనమాట. అప్పుడు ప్రోటాన్స్ వచ్చినాయి బయటికి. ది న్యూట్రాన్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ బెరిలియం వర్ అలౌడ్ టు పాస్ త్రూ paraffin. It emits high energy protons. అప్పుడు హై ఎనర్జీ ప్రోటాన్స్ వచ్చినాయి, which were then allowed to pass through ionization chamber I. ఈ రకంగా వచ్చిన ప్రోటాన్స్ని ఒక ఛాంబర్లోకి ఎంటర్ అయ్యేటట్టు చేశారనమాట. ఛాంబర్ పేరు అయనైజేషన్ ఛాంబర్. The ionization current due to protons was amplified and measured with the help of an electrometer. లోపలికి ఎంటర్ అయితే ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కదా, దానివల్ల అయనైజేషన్ కరెంట్ వస్తుంది. ఆ కరెంటుని యాంప్లిఫై చేసి మెజర్ చేశారు. అంటే ఎలా కనుక్కున్నారు? వచ్చినవి ప్రోటాన్స్ అని కన్ఫామ్ చేసుకున్నారు. ప్రోటాన్స్ రావాలి అంటే డెఫినెట్గా ఇక్కడ గామా రేస్ అయిండవు, అవి డెఫినెట్గా న్యూట్రాన్స్ అయింటాయి అని చెప్పి న్యూట్రాన్స్ ఎగ్జిస్టెన్స్ని ఫస్ట్ చాడ్విక్ ఇలా ప్రిడిక్ట్ చేశాడనమాట. ఇలా కనుక్కున్నాడు న్యూట్రాన్స్ని. అతను చేసిన ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఇదనమాట. ఓకేనా? మరి న్యూట్రాన్స్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో తెలుసా? న్యూట్రాన్ ఈజ్ ఏ న్యూట్రల్ పార్టికల్. అందుకే ఇక 0n1 అని రాశాను కదా, దాన్ని 0n1 అంటే ఇది ఖచ్చితంగా న్యూట్రల్ పార్టికల్ అనమాట. మాస్ మాత్రం ప్రోటాన్ మాస్ ఎంతో అంతే. ఇట్ ఈజ్ నాట్ డిఫ్లెక్టెడ్ బై బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎందుకని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎందుకు డిఫ్లెక్ట్ కాదది అంటే, దీనికి ఎటువంటి ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ ఉంటే నెగటివ్ ఛార్జ్ వైపు డిఫ్లెక్ట్ అవుతుంది, నెగటివ్ ఛార్జ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ వైపు డిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి ఏ ఛార్జీ లేనప్పుడు ఎటువైపు డిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇట్ హ్యాస్ హై పెనిట్రేటింగ్ పవర్ అండ్ లో అయనైజింగ్ పవర్. చొచ్చుకొని పోయే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి ఛార్జీ లేదు కాబట్టి, దీన్ని ఎవరు ఆపలేరు కాబట్టి బాగా పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. లో అయనైజింగ్ పవర్. ఎందుకని అయనైజింగ్ పవర్ తక్కువ ఉందంటే, ఇవి ఆల్ఫా పార్టికల్స్ లాగా ఎక్కువ మాస్ ఉన్న పార్టికల్స్ కాదు, అందుకని ఎక్కువ అయనైజ్ చేయలేవు అనమాట ఇవి. సో హై పెనిట్రేటింగ్ పవర్, లో అయనైజింగ్ పవర్ దీని ప్రాపర్టీస్. న్యూట్రాన్స్ ఆర్ డైఫ్రాక్టెడ్ బై క్రిస్టల్స్. లైట్ రేస్ ఎలా అయితే డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయో, లైట్ రేస్ లాగానే న్యూట్రాన్స్ కూడా డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. న్యూట్రాన్స్ ఆర్ మోర్ స్టెబుల్ ఇన్సైడ్ ది న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఉంటేనే అవి స్టెబుల్, న్యూక్లియస్ బయటకు వస్తే మాత్రం అవి అన్స్టేబుల్ అనమాట. అర్థమవుతుందా? ఈ ఫాస్ట్ న్యూట్రాన్స్ పాస్ త్రూ సబ్స్టాన్సెస్ లైక్ హెవీ వాటర్, పారాఫిన్, వ్యాక్స్. ఫాస్ట్గా వచ్చే న్యూట్రాన్స్ని ఈ హెవీ వాటర్లో నుంచి కానీ, పారాఫిన్లో నుంచి కానీ, వ్యాక్స్లో నుంచి కానీ మనం కనుక పంపిస్తే, గ్రాఫైట్లో నుంచి పంపించినా కూడా దే ఆర్ స్లోడ్ డౌన్, అవి స్లో అయిపోతాయి. ఇవి న్యూక్లియర్ రియాక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది ఏంటి ప్రాపర్టీ మళ్ళీ చూడండి. ఫాస్ట్గా వచ్చే న్యూట్రాన్స్ని హెవీ వాటర్లో నుంచి కానీ, పారాఫిన్లో నుంచి కానీ, వ్యాక్స్లో నుంచి కానీ, గ్రాఫైట్ వీటిలో దేంట్లోంచి పంపించినా అవి స్లో అయిపోతాయి. చాడ్విక్ డిస్కవర్డ్ న్యూట్రాన్. చాడ్వికే కదా కనుక్కున్నది.
మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది ప్రోటాన్. ప్రోటాన్ మాస్ ఎంత ఉంటుందో న్యూట్రాన్ మాస్ కూడా అంతే ఉంటుంది. ఏ ఫ్రీ న్యూట్రాన్ డికేస్ ఇంటూ, ఒక న్యూట్రాన్ ఎలా డికే అయిపోతుందంటే ప్రోటాన్గా, ఎలక్ట్రాన్గా, యాంటీ న్యూట్రినోగా డికే అయిపోతుంది. అంటే ఒక న్యూట్రాన్ కనుక విచ్ఛిన్నం చెందిందనుకో, దాంట్లోంచి ప్రోటాన్, ఎలక్ట్రాన్, యాంటీ న్యూట్రినో వచ్చేస్తాయి అనమాట. దీని హాఫ్ లైఫ్ పీరియడ్ చాలా తక్కువ, జస్ట్ 12 minutes అనమాట హాఫ్ లైఫ్ పీరియడ్. అంతసేపే ఇది న్యూక్లియస్ బయట ఎగ్జిస్ట్ అయ్యేది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ న్యూట్రాన్ వాజ్ ఫస్ట్ ప్రిడిక్టెడ్ బై రూథర్ఫోర్డ్. ఊహించిందేమో రూథర్ఫోర్డ్, ఏది ఈ న్యూట్రాన్స్ అనేవి ఉండొచ్చని ఊహించిందేమో రూథర్ఫోర్డ్, కనుక్కున్నది మాత్రం చాడ్విక్. స్లో న్యూట్రాన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ థర్మల్ న్యూట్రాన్స్. స్లోగా వెళ్ళే న్యూట్రాన్స్ని థర్మల్ న్యూట్రాన్స్ అంటారు. దే ఆర్ ఎఫిషియంట్ ఇన్ కాజింగ్ న్యూక్లియర్ రియాక్షన్స్. న్యూక్లియర్ రియాక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట ఈ స్లో న్యూట్రాన్స్కి. వాటిని థర్మల్ న్యూట్రాన్స్ అంటారు. అదేంటో నెక్స్ట్ నేర్చుకుంటాం మనం. స్లోగా వెళ్ళే న్యూట్రాన్స్ని థర్మల్ న్యూట్రాన్స్ అంటారు. అవి న్యూక్లియర్ రియాక్షన్స్లో చాలా ఎక్కువ రోల్ని ప్లే చేస్తాయి. కాడ్మియం అండ్ బోరాన్ కెన్ అబ్జర్వ్ న్యూట్రాన్. ఈ కాడ్మియం రాడ్స్లో నుంచి కానీ, బోరాన్ రాడ్లో నుంచి కానీ న్యూట్రాన్ కనుక వెళ్ళినట్టయితే న్యూట్రాన్ ఇవి పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. స్లో చేయటం కాదు, పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి అనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనం న్యూక్లియర్ ఫిజన్లో న్యూక్లియర్ రియాక్టర్ని గురించి చెప్పుకునేటప్పుడు వీటి అవసరం మనకు వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ది న్యూట్రాన్స్. ఓకే, మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. రైట్.